ఆయుష్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ఈ రోజుల్లో యోగా అంటే అది కేవలం ఒక అభ్యాసం మాత్రమే. మార్నింగ్ లేవాలి, యోగా చేయాలి, పనులకు వెళ్ళిపోవాలి. అసలు యోగా అంటే ఏంటి, అది ఎలా చేయాలి, ఎక్కడ స్టార్ట్ చేయాలి, ఎక్కడ ఎండ్ చేయాలి, ఈ విషయాలు ఏవి కూడా మనకు తెలియవు. అందుకే అసలు యోగా అంటే ఏంటి, దాన్ని ఎలా చేయాలి, ఎలా చేయకూడదు, అసలు యోగా ఎక్కడ స్టార్ట్ అయింది, ఇలాంటి యోగాకు సంబంధించిన అన్ని విషయాలు కూడా మనకి సవివరంగా తెలియచేయడానికి ఈరోజు మనతో ఉన్నారు సిద్ధ వైద్యులు, యోగా థెరపిస్ట్ మారుతి ఫణీందర్ గారు. నమస్కారం అండి. నమస్కారం. వెల్కమ్ టు అవర్ స్టూడియో. అందరికి మళ్ళీ నమస్కారం అండి. ఆయుష్ ప్రేక్షకులందరికీ. యోగా అనేదమ్మా మనకి కొన్ని వేల సంవత్సరాల ముందు నుంచే ఉంది. మెయిన్గా యోగా స్టార్ట్ అవ్వడం కాదు, యోగా యూటిలైజ్ చేయడం అనేది ఈ మధ్యకాలంలో మళ్ళీ అందరికి అర్థమైంది ఎట్లా ఏం చేయాలని. యోగా అనేది పూర్వం నుంచి వచ్చింది. మన పతాంజలి యోగ సూత్రం ప్రకారం చూసామంటే అష్టాంగ యోగా అన్నారు. అష్టాంగ యోగా అంటే యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి. ఇది మనకి రెండు విభాగాలు చేస్తే పూర్వానికి ఇప్పటికి తేడా చూస్తే, పూర్వంలో మనకి గురుకులం పద్ధతులు ఇవే నేర్పించేవారు. రైట్. ఇప్పుడనే యోగాకి దీనికి తేడా ఏంటంటే, వచ్చావా నాకు వెయిట్ లాస్ అయిపోవాలండి, నాకు పొట్ట తగ్గిపోవాలి, లేకపోతే నాకు జుట్టు పెరగట్లేదు, నాకు ఈ కారణాలు తప్ప దే ఆర్ మిస్కన్సెప్షన్ దే ఆర్ యూజింగ్ యోగా. మనకి కొంచెం బ్రీఫ్గా చెప్తాను ఒక నిమిషంలో. యమ, నియమ, ఆసన, ప్రత్యాహార, ప్రాణాయామ, ధారణ, సమాధి. ఎందుకంటే యమ నియమాలు అంటే ఏంటంటే, ఫస్ట్ నిన్ను నువ్వు ప్రేమించు, నీ చుట్టూ ఉన్న ప్రదేశం శుద్ధిగా ఉంచుకో. నిన్ను నువ్వు ప్రేమించంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నిన్ను చూసి ద్వేషించుకోకు, రోజు చిరాకు పడకు. పొద్దున్న లేచినప్పుడు ఎంత బాగున్నాను, ఇది చేయమని చెప్పారు. అప్పుడు నీ శరీరానికి కరెక్ట్ అయిన ఆహారం తింటావు, ఆలోచన బాగుంటే మంచి ఆహారం తింటాం. లైక్ పాజిటివిటీ. అసలు ఎనర్జీలో పాజిటివ్ నెగటివ్ లేదమ్మా. ఎనర్జీ అది నేను ఉపయోగం చేసే పద్ధతిలో ఉంది. యమ, నియమ, దాని తర్వాత ఆసన. ఆసనం అంటే ఏంటి, ఇప్పుడు మనం కూర్చోవడం కూడా ఒక ఆసనమే. ఎక్కువసేపు కూర్చోగలగాలి, ఎక్కువసేపు ఒక పోస్చర్లో ఉండగలగాలి. అది ఎంతమంది చేయగలుగుతున్నాం ఈ కాలంలో? కష్టం. దాని తర్వాత ఎక్కువసేపు కూర్చోగలిగితే మన శరీరం ఏమవుతుందంటే, మైండ్ అనేది కంట్రోల్లో వస్తుంది. ఓహో ఈ పొజిషన్లో కూర్చోవాలని మైండ్ సెట్ అయింది అనుకోండి బ్రెయిన్లో. అప్పుడు నెక్స్ట్ స్టేజ్ ప్రాణాయామం. దాని తర్వాత స్టేజ్ ప్రత్యాహార. ప్రత్యాహారం ఏంటి, సెన్స్ ఆర్గన్స్ని కంట్రోల్ పెట్టుకోవడం. దాని తర్వాత ధారణ. ఇవన్నీ కంట్రోల్లో వస్తే కాన్సన్ట్రేషన్ చేయగలుగుతాం. దాని తర్వాత స్టేజే ధ్యానం. ధ్యానం అనేది ఇప్పుడు మీరు సంతోషంగా ఉండండి అని నేను ఎట్లా నేర్పించగలుగుతాను? ఇవన్నీ చేస్తే ఆటోమేటిక్గా మీకే వస్తుంది. అది ఈ మధ్యకాలంలో చేసే ప్రోపగండా ఏంటంటే మెడిటేషన్ క్లాసెస్ అంటున్నారు. దేర్ ఈస్ నథింగ్ లైక్ మెడిటేషన్ క్లాసెస్. ఇది ఒక డిఫరెన్స్. దాని తర్వాత సమాధి. సో ఇప్పుడు మనకి పతాంజలి యోగ సూత్రాలు చెప్పిన పూర్వంలో ఇదే విషయాలు అనమాట. అసలు ఎలా స్టార్ట్ చేయాలి, ఎందుకు చేయాలి అని చెప్పారనమాట. సో పూర్వానికి ఇప్పటికున్న తేడా అది. అదొక్కటి మార్చుకుంటే చాలా బెనిఫిట్గా ఉంటుంది చాలా మంది ఇప్పుడు కాలంలో. బేసిక్గా అదనమాట. మార్తి గారు చెప్పండి, అంటే పూర్వం సాంప్రదాయ యోగా అన్నారు కదా, దానికి దీనికి తేడా ఏంటి? దానికి దీనికి తేడా, ముఖ్యమైన ఒక తేడా ఏంటంటే, పూర్వంలో యోగా గురువులు ఒక శిష్యుడిని ఎంచుకోవాలంటే వాడు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికి ఎలిజిబులా అని చూసేవారు. ఏదో ఇప్పుడు లాగా వచ్చేసేమో నేను యోగా నేర్చుకోవాలంటే ఫీజు కడతాను, 6 నెలలు నేర్చుకుంటాను కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు ఏంటి ఎలిజిబుల్ ఉంది. ఇప్పుడు ఫీజు కట్టగలదా లేదా, ఎలిజిబిలిటీ అయిపోయింది ఇప్పుడు. అది నిజం. దీని ముందు పూర్వంలో ఏంటంటే అసలు నీకేంటి ఎలిజిబిలిటీ, నీకు అసలు యోగా గురించి అసలు ఏమైనా తెలుసా, సనాతన ధర్మం గురించి ఏమైనా తెలుసా, మన పుస్తకాలు ఏమైనా చదివావా, భగవద్గీతను అట్లీస్ట్ ఏమైనా శ్లోకాలు తెలుసా. యోగా ఎవరు నేర్చుకోవాలని పెట్టారంటే దీని ముందంతా ఇల్లుని సరిగ్గా చూసుకుని ఇతరులకి రెస్పెక్ట్ ఇచ్చేవాడు ఈజ్ ఎలిజిబుల్ టు లెర్న్ యోగా. నిన్ను నువ్వు రెస్పెక్ట్ ఇచ్చుకోవాలి, మిగతా వాడిని రెస్పెక్ట్ ఇవ్వాలి. ఫస్ట్ దాన్ని టెస్ట్ చేస్తారు. నీ ఆలోచన తీరుని చూసేవాళ్ళు, పద్ధతుల్ని చూసేవాళ్ళు, మాట్లాడే తీరుని చూసేవాళ్ళు. దాని తర్వాత టెస్ట్ చేసేవాళ్ళు, ఓహో వీడు ఓకే, శుద్ధి శుభ్రం ఉందా. శుద్ధి శుభ్రం ఉందా అంటే ఏంటి, పూర్వంలో యోగాకి ఇప్పుడు యోగాకి తేడా ఏంటంటే, యోగా చేయాలంటే బేసిక్ నియమం. చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే, మనకి ఒక ఇనుముది ఏమన్నా ఉందనుకోండి,
అది తుప్పు పడకుండా వాడాలంటే నూనె రాస్తారు, రోజు లూజ్ అవుతుంది, చక్కగా వాడుకోవచ్చు. శరీరానికి కూడా అది స్నానం అనేది యోగా ముందు ఎందుకు చెప్పారంటే ఆసనాలు కానీ దేనైనా పూర్వంలో శుద్ధ అనేది ఏంటో ఇట్లా నీళ్లు పోసుకొని వచ్చేసేవాని కాదు. చల్ల నీళ్ళతో ఎప్పటి నుంచి చేయాలి, వేడి నీళ్ళు ఎక్కడి నుంచి పోసుకొని చేయాలి, ఇవన్నీ చేసి దీని తర్వాత క్రియాకు వచ్చేవాళ్ళు పూర్వంలో. ఓకే, అంటే వాడు ముక్కు శుభ్రంగా ఉందా, కడుపు శుభ్రంగా ఉందా, నోరు శుభ్రంగా ఉందా, ఓకే, దాని తర్వాత వాడికి అప్పుడు బేసిక్గా సూక్ష్మ వ్యాయామం అంటాం. ఇప్పుడు అందరూ అది చెయ్యట్లేదు, యోగా అయ్యాకే స్నానం చేస్తున్నారు. యోగా అయ్యాక స్నానం చేస్తున్నారు, ఇప్పుడు అది మ్యాటర్ అయిపోయింది. ఇప్పుడు ఇప్పుడు సూక్ష్మ వ్యాయామం అంటే ఏంటి, అందరూ వామపులు అంటారు. వామప్ అంటే ఏంటి, ప్రతి ఒక్కళ్ళు ఓకే సూర్య నమస్కారం చేసావా రెడీ, ఇది ఇప్పుడు కల్చర్. పూర్వంలో సూక్ష్మ వ్యాయామే గంటన్నర ఉండేది. ఓకే, అంటే ఏంటండి సూక్ష్మ వ్యాయామం ఏంటంటే ఒక్కొక్క శరీరంలోని ఒక్కొక్క బాడీ జాయింట్స్ ఫ్రీ అవ్వాలి. ఓకే, ఫ్రీ అవ్వాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం తినే ఆహారం ఎట్లా ఉండాలి, సాత్వికంగా ఉండాలి. ఓకే, ఫస్ట్ దాని నుంచి మొదలు పెట్టేవారు పూర్వంలో. సాత్వికమైన ఆహారం దాని కరెక్ట్గా ఉంటే, అంటే సాత్వికమైన ఆహారం అంటే ఏంటి, మనం వాడే నూనె కూరలాగా తినాలి. ఓకే, ఇప్పుడులాగా కాదు, వేపుళ్ళు మసాలాలు వేసేసి అట్లా కాదు. ఒక బెండకాయ కూరని బెండకాయ అంటే దాని ఔషధం మనకి తగిలేటట్టు తినాలి. ఇవన్నీ చేసి వాడి శరీరం రెడీ అంటే అప్పుడు నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళేవాళ్ళు. ఆసనాలు పూర్వంలో ఎవరికి నేర్పించేవాళ్ళు కాదు. ఓకే, ఇంకొక పెద్ద ఉదాహరణ చెప్పాలంటే ఇప్పటికీ పూర్వం దానికి ట్రెడిషనల్ దానికి ఇప్పుడు నేర్పించే పద్ధతికి ఏంటంటే, ఒక ఆసనము మన శరీరానికి అలవాటు అవ్వాలంటే 6 నెలలు పడుతుంది. ఓ మై గాడ్, అంత టైం ఎందుకంటారు? ఎందుకు అంటే యోగా అనేది ఎందుకు చేస్తున్నాం అమ్మా, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక మన మీద మనకి సెల్ఫ్ కంట్రోల్ ఉండటానికి, కరెక్ట్, మనం మన ఆలోచనలు ఫ్రీగా ఉండటానికి. ఆలోచనలు ఎప్పుడు ఫ్రీగా కావు మనిషికి, అంటే ఐ మీన్ టు సే మనం ఒక పాజిటివిటీ, మనని చూస్తే ఒక ఆరా ఎక్స్పాండ్ అవ్వాలి. ఇప్పుడు మీరున్నారు, మీరు నన్ను చూసిన వెంటనే ఆహా అని ఒక అనిపించాలి, కాసేపు ఇంత కూర్చొని మంచి మాటలు మాట్లాడచ్చు, ఎవరో తెలియని వ్యక్తి కూడా. యోగా వల్ల పూర్వంలో ఏంటంటే ఇప్పటికీ తేడా ఏంటంటే, ఒక ఆసనానికి మీరు అడిగిన క్వశ్చన్ ఎందుకు 6 నెలలు అన్నానంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడున్న చాలా మందికి ఉన్న ప్రాబ్లం నడుము నొప్పి అంటున్నారు. అవును, ఎక్కువసేపు కూర్చోలేరు. సూర్య నమస్కారం చేశానండి, రోజు ఎక్సర్సైజ్ చేస్తానండి, నాకు ఆసనాలు వచ్చండి, కాళ్ళు ఇక్కడ పెడతానండి అంటారు, సంతోషం. ఎందుకు నడుము నొప్పి తగ్గట్లేదు, ఎందుకంటారు? ఎందుకు అంటే ఏ ఆసనము ఎంతవరకు ఎవరు చేయాలని ఉంది. ఓకే, ఎవరు పడితే వాళ్ళు దేని పడితే దాన్ని చేయకూడదు. ఓకే, ఉదాహరణకి పశ్చిమోత్తాసనం అంటారు, అంటే కాళ్ళు ముందుకు జాపి చేతులు బొటన్ వేలు వరకు పట్టుకోవడం. ఓకే, నాకు వచ్చేసిందండి కాదు, అది చేసే పద్ధతి, చేసే ముందు ఏం చేయాలి, చేసిన తర్వాత ఏం చేయాలి, ఎలా చేయాలి దాని మీద దృష్టి పెట్టాలి. అంటే ఇంకా చాలా సింప్లిఫైడ్గా చెప్పేస్తాను, ఇక్కడి నుంచి నేను ఎల్బీ నగర్కి వెళ్ళాలి అంటే నాకు ఒక రూట్ మ్యాప్ ఉంది, నాకు ఇష్టంగా వెళ్ళాను కదా, శంషాబాద్కి వెళ్ళాను, ఇక్కడి నుంచి ఎల్బీ నగర్ ఒక రూట్ మ్యాప్ ఉంది. అలా ఆసనాలు చేయాలంటే 6 నెలలు ఎందుకు పడుతుందంటే దానికి ఒక రూట్ ఉంది. ఎనర్జీ ఆ శరీరంలో ఆ బాడీ పార్ట్కి వెళ్ళాలంటే 6 నెలలు పడుతుంది. ఓకే, పూర్తిగా మీ బాడీ మీకు అర్థం కావాలంటే 8 ఏళ్ళు పడుతుంది. ఇప్పుడు 8 ఏళ్ళు ఎవరు నేర్చుకుంటున్నారు యోగాని? ఒక 2-3 నెలలు నేర్చుకుని వచ్చింది, మొత్తం వచ్చేసింది. ఐఎమ్ ఎక్స్పర్ట్. 6 నెలలు చేస్తే సర్టిఫికేట్ కోర్స్ యోగా టీచర్ అయిపోతున్నారు ఇప్పుడంతా. 8 ఏళ్ళు నేర్చుకున్న తర్వాత బీకే సయ్యంగార్ గారు ఉండేవారు పూణేలో. ఆయన దగ్గర నేర్చుకోవాలంటే పెద్ద రూల్ ఉండేది, ఇలాంటి మహనీయులు లేరు. ఆయన దగ్గర నేర్చుకోవాలంటే ఆయన శిష్యులు మిమ్మల్ని సర్టిఫై చేయాలి 8 ఏళ్ల తర్వాత, హీఈస్ రెడీ టు లెర్న్ ఫ్రమ్ యూ అని. ఇంకా అప్పటికి రెడీ టు లెర్నే. ఓకే, అప్పుడు ఆయన నేర్పిస్తారు. ఓకే, అలా ఒక్కొక్క ఆసనం 6 నెలలు పడి దాని తర్వాత మీకు ప్రాణాయామం చేయాలంటే దీని గురించి చెప్పినట్టు ట్రెడిషనల్ మెథడ్ ఇప్పటికి చాలా అద్భుతమైన డిఫరెన్స్ చెప్తాం. మంచి పాయింట్కి వచ్చాం మనం. ఇప్పుడు అందరూ ప్రాణాయామం అంటే తెలిసింది అందరికి ఒకటే, ఇది రోజు చేసేస్తున్నాండి, పొట్ట తగ్గాలంటే కపాలభాతి అని చేసేస్తున్నామండి అంటారు. బీపీ ఉన్న వాళ్ళు ఎట్లా చేయాలి, లో బీపీ ఉన్న వాళ్ళు ఏం చేయాలి, హై బీపీ ఉన్న వాళ్ళు ఏం చేయాలి, వర్టిగో ప్రాబ్లం ఉంటే ఎంత చేయాలి, సైనస్ ఉంటే చెయ్యాలా వద్దా, అసలు ఐసైట్ ఉన్న వాళ్ళకి ఎంత చేయాలి చెయ్యొద్దు, ఇవన్నీ ఉన్నాయి. ఎంతమంది ఇవన్నీ చూస్తున్నాం, అవి తెలియని కూడా తెలియదు. ఇప్పుడు ఎంతవరకు ఏంటి, ఇప్పుడు నేను యోగా థెరపిస్ట్ని, ఇప్పుడు నా దగ్గర ఎవరైనా వచ్చారు ఉదాహరణకి, వచ్చిన వెంటనే నేను నేర్పించేద్దు పూర్తిగా. దీనికి దానికి పాత దానికి ఇప్పుడు తేడా ఏంటంటే, పాత దాంట్లో మీ నాడిని చూసేవాడు గురువులు,
మీ ఆహారం పద్ధతులు చూసేవాళ్ళు, మీ ఫ్యామిలీ హిస్టరీని చూసేవాళ్ళు. అసలు మీకు ఏమన్నా ప్రాబ్లం ఉందా ఫ్యామిలీలో లేదా, మీ వృత్తి ఏంటి, మీరు వ్యవసాయమా లేకపోతే కూర్చునే పనా, బాగా ఫిజికల్గా పనా, ఇవన్నీ స్టడీ చేసేవాళ్ళు. దాని తర్వాత వాడి తగ్గట్టు ఒక డిజైన్ చేసేవాళ్ళు, ఇదే చెయ్యి అని. ఓకే, నీకు ఇది సెట్ అవుద్ది, ఇంతే చేయాలి. అండ్ ఇప్పుడు దానికి పూర్వం దానికి ఇప్పటికి ఏంటంటే క్వశ్చన్లు ఎక్కువైపోయినాయి. మా నుంచా మీ నుంచి? నేర్చుకునే వాళ్ళ దగ్గర నుంచి. ఓకే, మనం నేర్చుకునేటప్పుడు ఒక గురువు చెప్పింది వదిలేసేయాలి. మనం యూ షుడ్ బికమ్ అ క్లే. గురువు విల్ మౌల్డ్ యూ. ఎస్, ఎలా మలిస్తే అలా. ఇప్పుడు అట్లా లేదు. ప్యాకేజెస్ ఉన్నాయి. 6 months సూర్య నమస్కారం ప్యాకేజ్, 3 months వెయిట్ లాస్, 45 days 9 kilos తగ్గించేస్తాను. ఇవన్నీ చాలా మందికి ఇప్పుడున్న వాళ్ళకి అర్థం కానిది ఏంటంటే అనారోగ్యాలకి ఈజీగా వెళ్ళిపోతున్నాయి. ప్రతిదీ ఇలా అయిపోవాలి, ఒక్క నిమిషంలో అయిపోవాలి, నేను వెళ్ళిపోతే అయిపోవాలి. ఎస్. ఇప్పుడు దానికి అందుకే పతంజలి యోగ సూత్రంలో కూడా చాలా క్లియర్గా చెప్పింది ఏంటంటే, మనము యోగా చెయ్యాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ మైండ్ సెట్ నీకు యోగా చేయడానికి రెడీ ఉన్నావా అని. రెడీ ఉంటేనే యువర్ ఎలిజిబుల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ స్టెప్ LKG, ఓకే, యువర్ రెడీ టు స్టార్ట్ అనమాట. అది ఇప్పుడు దానికి తేడా అనమాట. రైమ్స్ వచ్చా రావా, పోయమ్స్ వచ్చా రావాలి, అది ఇప్పుడు దానికి తేడా అనమాట. ఓకే, ఇప్పుడు వరకు జరిగిన దాంట్లో నేను మీకు చాలా చిన్నగా చెప్పిన విషయం అదనమాట. ఓకే.